ఒకటి విజ్ఞాన్ గారు అందరూ అనే మాటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు కదా. రాజకీయంలోనే మిత్రులు శత్రువులు లేనప్పుడు ఫ్యామిలీలో ఎందుకయ్యా నీకు గొడవలు? ఎంత కాదన్నా నీ ఫ్యామిలీయే కదా, మీ బ్లడ్ రిలేషనే కదా, ఏ కోసాను. అవును, రాజకీయాల్లోనే నువ్వు అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా చూసి అంటే ఎన్ని అవమానాలు ఇచ్చినా ఎంతమంది ఎన్ని బూతులు తిట్టుకున్నా మళ్ళీ తెల్లారు లేసే అని కౌగలించుకుంటున్నావు. అవునా? నేను చిన్నప్పటి నుంచి ఏమైనా బూతులు తిట్టాడా, నిన్నేమన్నా అన్నాడా, నీ గురించి ఎక్కడైనా తప్పు చెప్పాడా, నీ గురించి అసలు చేయడానికి ఓటేయొద్దని అన్నాడా, అసలు మా ఫ్యామిలీ కాదన్నాడా, వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదన్నాడా, ఏమన్నాడు? ఏమి అనలా. నువ్వు అన్స్టాపబుల్ షోకి ఎందుకు వెళ్ళావు? అల్లు అరవింద్ గారి మీద గౌరవంతో వెళ్ళావు. అవునా? అవును, వాళ్ళ అబ్బాయే కదా బన్నీ. నిన్నేమంటున్నాడు? నిన్నేమన్నా ఇంకేమన్నా హింస పెడుతున్నాడా? లేదే. ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం? అంటే నీకోసం రాలేదు అక్కడికి వెళ్ళాడు అని. నీకోసం రాలేదు అంటే మీకు చిరంజీవి గారు రాలేదంటే ఒక రీజన్ ఉంది, అల్లు అర్జున్ రాలేదంటే రీజన్ లేదా? ఎందుకు రాలేదని లేక అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటున్నావు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదే అది నువ్వెవరు అడగడానికి అక్కడికి ఎందుకు వెళ్ళావని. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వెవరు అడగడానికి? ఎందుకు వెళ్ళకూడదు? ఆయన స్నేహితుడు ఇంకో పార్టీలో ఉంటే కటిఫ్ చెప్పేయాలా? ఇంకా మొహం చూడొద్దా? ఒకటి విషయం గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ పోవడం పెద్ద తప్పేం కాదు. అతను ఏ రాజకీయ పార్టీలో లేడు, చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టి ఈ రోజు మూతి నాకుతున్నాడు. అవునా? మోడీని తిట్టి వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. పవన్ కళ్యాణే. అవును, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ కి ఏం లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నాయి. ఏ పార్టీలు ఉంటే ఆయనకు సంబంధం లేదు. ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. అవును, ఫ్రెండ్ కోసమే వెళ్ళింది. అంతేనా? అవును. మరి టీడీపీలో లేకపోతే ప్రాబ్లం లేదా? ముఖ్యంగా ఆ విషయంలో రాజకీయ కోణంలో చూడద్దు అసలు. నెక్స్ట్ ఇంకోటి, ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు అనేది మీరంటే కరెక్ట్ పాయింట్. అది ఆ ఫ్రెండ్ ఇంకా టీడీపీలో ఉంటే ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యేది. కోసం రాలేదు, వీడి కోసం వెళ్ళాలని ఇంకా పెద్దదయ్యేది ప్రాబ్లం. అవును, అసలు ఈయన వెళ్ళడమే తప్పంట, వెళ్ళకూడదంట. హీస్ వెల్ మెచ్యూర్డ్ అండి. ఇద్దరు పిల్లల తండ్రి, ఒక పెద్ద హీరో. ఆయనకు సొంత బిజినెస్లు పెట్టుకున్నాడు, సొంత స్టూడియోలు కట్టుకున్నాడు. అవును. అండ్ నెక్స్ట్ జనరేషన్ ని పైకి తెస్తున్నాడు. ఆయన ఇంకా చిన్నపిల్లాడా? ఆయనకు తెలియదా మెచ్యూరిటీ లెవెల్స్ లేవా? ఏం చేయాలి ఏం చేయొద్దు అని డెసిషన్ తీసుకునే హక్కు లేదా అల్లు అర్జున్? దెన్ నువ్వేవాడు చెప్పడానికి మధ్యలో? చెప్పు. ఆకు తెలీదు తోక తెలియకుండా. నీకు కావాలనుకుంటే సరే, నీకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఇంకా దిగజారి నువ్వు అదేంటిది స్టేజ్ మీద నాటకాలు వేసే వాళ్ళని కూడా పిలుచుకున్నావు. అవునా? రోడ్ల మీద ఈవెంట్లలో డ్యాన్స్లు వేసే వాళ్ళని కూడా తెచ్చుకున్నావు, క్యాబరే డాన్సర్లన్నీ తెచ్చుకున్నావు, యాంకర్లన్నీ తెచ్చుకున్నావు, అందరినీ తెచ్చుకున్నావు. పిఠాపురంలో ఉన్న మనుషులు తప్ప మొత్తం ప్రపంచంలో అందరినీ తెచ్చుకున్నావు నువ్వు. అందరికీ చెప్పి ప్రచారం చేయించుకున్నావు. బాగానే ఉంది అప్పటిదాకా. నీకు ఇప్పుడు ఇంకా స్వీట్గా ఒక ఇది చెప్తా. వంగగీత ప్రచారం ఎలా చేసిందో తెలుసా? నేను పవన్ కళ్యాణ్ని గెలిపించొద్దు, గెలిపించొద్దు, ఓటేయొద్దు అని అనట్లేదండి. నన్ను గెలిపించండి అంటున్నా. ఇది రెండు ఒకటే కదమ్మా అని అడుగుతున్నారు. అట్లా కాదండి, నేను రీజన్స్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన పెద్ద స్టారు. ఇప్పుడు ఆయన్ని కలవాలంటే నీకు సడన్గా ఏదైనా సమస్య వచ్చింది, ఆయన్ని కలవాలంటే నువ్వు ఎంతో మందిని దాటుకొని వెళ్ళాలి. వంగగీతను కలవాలంటే నువ్వు అవసరం లేదు, తలుపు కొట్టి రావచ్చు లోపలికి, నేను ఇక్కడే ఉంటా. ఆయన వచ్చి నీ సమస్య పరిష్కరించే లోపు నీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నాకు అట్లా లేదు, నాకు వ్యవధి తక్కువ పడుతుంది. నేను కొట్లాడతా, నీకోసం కూర్చుంటా రోడ్డు మీద, నీ ఇంటికి వచ్చి కూర్చుంటా, నేను నీతో పాటు ఉంటా, మీలో పాటు తిరుగుతా. సో ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే, ఎంపీ అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడో ఉంటాడు కాబట్టి సమస్యలు ప్రత్యక్షంగా దగ్గరుండి పరిశీలించడానికే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. నేను మీ మనిషిని, మీ ఇంట్లో ఉంటున్నా, ఆల్రెడీ నాకు ఈ నియోజకవర్గంలో అన్నీ తెలుసు, అన్ని వాకిళ్ళు తెలుసు, నేను గడప గడపకి తెలుసు. అప్పుడు నేను బెటరా, మీకు ఎక్కడి నుంచో ఎవరో వచ్చేవాళ్ళు బెటరా? ఇంకా కావాలంటే ట్రంప్ వచ్చి నిలబడ్డా ట్రంప్ కూడా ఓటేయండి, మీకు ఏమన్నా చేస్తాడంటే. ఇప్పుడు యుఎస్ ట్రంప్ కూడా వచ్చి నామినేషన్ వేసి ఎలక్షన్లో పోటీ చేసి పోవచ్చు, ఆయన కూడా వేస్తారా? అయితే మాట్లాడి ఎలక్షన్లో అంటే పబ్లిసిటీ ఆగిపోయే ముందు రోజు, అదే రోజు ఉంటుంది, ఐ థింక్ సో 10th ఆఖరి రోజున మన జగన్ వెళ్ళాడు, పిఠాపురం వెళ్ళినట్టున్నాడు. అవును. ఆ రోజు మన వంగగీతను మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దాని మీద ప్రచారం రథం మీద వెళ్తున్నప్పుడు వంగగీత దాదాపు ఏడుస్తూ మాట్లాడింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను గెలిపించకపోతే ఈ ఊర్లో ఉండను, వెళ్ళిపోతాను అని అనేది. దానికి కొద్దిగా ట్రోల్ కూడా చేశారు. ఇటు ఏడు అన్న చూపిస్తున్నాడు అనేది దాని మీద ట్రోల్ కూడా జరిగింది. జగన్ నవ్వుతున్నాడు, అందరిని చూసి నవ్వుతున్నాడు, ఏడుస్తుంటే ఆ ఏడు ఇటు తిరిగి ఏడు కనబడట్లేదు, అది చాలా ఫన్నీగానే ఉంది. కానీ
ఏమో ఇక జగన్ అలా చేశాడు, ఆయనకి 360 degrees కవర్ చేయనేది ఈయన అభిప్రాయం. ఆవిడ ఏంటంటే చెప్పుకుంటుంది ఆవిడ బాధని. రీజన్, నేను ఇక్కడ ఎప్పటి నుంచో మీకోసం ఉన్నా, నన్ను మీరు గెలిపించారు, మీకు ఆల్రెడీ పని చేసి ఉన్నా నేను. ఇప్పుడు మళ్ళీ నన్ను చాలా మంది రకరకాల మాట్లాడుతున్నారు, నేను మీకు ఏం చెయ్యలేదని నన్ను అడుగుతున్నారు. చేసింది ఆవిడ ఉన్నప్పుడు చేసింది, చేయించింది. ఏం చేయలేదని నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను ఉన్నంత కాలం అయితే మీరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు నేను మీకోసం నిలబడుతుంటే నన్ను గెలిపిపోతే నేను ఇంక ఉండనండి మీ పిఠాపురం, నాకేం సంబంధం, నేను వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి. ఒక టైప్ ఆఫ్ అలక, ఒక టైప్ ఆఫ్ బాధ అన్ని కలగొలిపి ఒక ఏడుపు వచ్చింది బయటికి. ఆ ఏడుపునేమో నువ్వు అటు ఏడుస్తున్నావు, ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, వీళ్ళకి కనబడట్లేదు, కొంచెం ఇటు తిరిగి ఈయన విధంగా నిజంగా ఫన్నీగానే ట్రోల్ అయింది. కానీ సీరియస్ గా చెప్పాలన్నా కూడా బలాబలాలు క్యాలిక్యులేట్ చూసుకున్నా ఏమో ఆ జనాలు ఎవరిని ఎన్నుకున్నారో మనకి నెక్స్ట్ మంత్ వస్తే తెలియదు. కానీ కోరిక, మనసులో ఉన్న బలంగా ఉన్న కోరిక ఏంటంటే పిఠాపురం వాళ్ళకు కూడా, వాళ్ళకి తెలియాలి ఎప్పుడైనా సరే, నీకు నీ స్థానికంగా నువ్వు పిలిస్తే అమ్మ అంటే ఇటు దగ్గరకు వచ్చే వాళ్ళు కావాలే. కానీ నీకు ఒక ప్రాబ్లం ఉంటే అవును అప్లికేషన్ రాయి, పలానాయనకి, ఆయన సార్కు బాగా క్లోజ్ అంట, ఆయన సార్ పిఏకి బాగా క్లోజ్, ఆయన వెళ్ళి సార్ పిఏకి ఇవ్వడం, ఆ పిఏ గారు సార్ ఎప్పుడు ఖాళీ ఉంటాడో చూసుకొని అప్పుడు ఇవ్వడం, లేదండి వారం రోజులుగా షూటింగ్లో ఉన్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు, వచ్చాక నీ అప్లికేషన్ ఇస్తా అనడం. ఆ అప్లికేషన్ ఆయన స్విట్జర్లాండ్ నుంచి రాగానే ఇన్ను ఉండడం. చాలా అప్లికేషన్లు వచ్చాయండి, మీది ఎక్కడో ఉండుంటుంది చూస్తాను అనడం, దానికి 2 నెలలు పట్టడం. అప్పుడుకో అదైన తర్వాత చూసామండి మీ అప్లికేషన్ పెద్ద ప్రాబ్లం ఏం లేదే అన్నాడు సార్ అనడం. వీడు ఏడిచి చావడం, ఊరేసుకు చావడం. ఇప్పుడు అదే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కొట్లాడి ఆ వారం 10 రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్యని వీళ్ళు ప్రొలాంగ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పర్టికులర్ రీజన్, ఈమె గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని ఆయన అన్నాడు, ఇన్ కేస్ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఓకే అండి, మీరు ఇది అన్నారు బాగానే ఉంది. లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎంతమంది డిప్యూటీ సీఎం ఉన్నారండి? వాళ్ళు చాలా మందికి ఇచ్చారు. అయ్యా 5 డిప్యూటీ సీఎం ఉన్నారు. ఓకే, వాళ్ళ పేర్లు కూడా తెలియదండి. రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇలా బాగా నోరేసుకొని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని తిట్టేవాళ్ళు తప్పించి డిప్యూటీ సీఎం ఎవరు తెలియదు. అసలు వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంలకు విలువ లేదు. అంటే కాకపోతే ఆ సామాజిక వర్గానికి మేమంటూ ఒక మర్యాద ఇస్తున్నామని ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఉన్నారు డిప్యూటీ సీఎం, ఉన్నారు కాపులు. అట్లా చెప్పుకొచ్చాడు. అది పెద్ద వర్కౌట్ కదండి, వైసీపీకి పెద్ద వర్కౌట్ అయ్యేది వర్కౌట్ అవ్వదు. సో ఆమెకు చెప్పాడు, ఒక హామీ అయితే ఇచ్చాడు, నేను ఇట్లా చేస్తానండి, మిమ్మల్ని అలా చేస్తానండి. ఇకపోతే ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఈయన ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా కొంచెం ఒక పావుల ఎత్తు స్థాయి పెరగకపోయినా అక్కడే ఉంటది, ఏదో ఒక బేడెత్తు పనన్నా చేస్తాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఆల్రెడీ 5 సంవత్సరాలు ఫుల్ ప్యాక్డ్. ఈయన మళ్ళీ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఎలక్షన్కి వస్తాడు పిఠాపురానికి. అప్పటి వరకు టైట్ షెడ్యూలే, మధ్యలో ఎప్పుడన్నా వస్తే పిఠాపురం పుణ్యం చేసుకున్నట్టు. అంటే ఎప్పుడు వస్తారు, రావాలి కదా, కొంప ఒకటి తీసుకున్నాడు, దానికి రెంట్ కట్టాలి, లేకపోతే తీసుకున్న పాపానికి అందులో ఒక రోజు అన్నా చేయగడగాలి, నలుగురితో మాట్లాడాలి, అప్పుడప్పుడు వస్తాడు. ఈ చుట్టపు చూపుకు వచ్చే ఎమ్మెల్యే మీకెందుకు, మీకు దగ్గర చుట్టాని నేనున్నాను కదా అని చెప్పి ఈవిడ మాట్లాడుతుంది. సో ఇట్లా చూసుకుంటే క్యాలిక్యులేషన్స్ లో ఈవిడ కొంచెం బానే ఉంది. పిఠాపురం అంటే ఇది ఇంకా మళ్ళీ దీన్ని ఏదో తీసుకున్న ఒకప్పుడు మా ఎలక్షన్స్ రేంజ్ లో అయ్యిందండి. ఒక నియోజకవర్గం మహా అయితే, మల్కాజ్గిరి అంత పెద్ద నియోజకవర్గం కూడా కాదు, పార్టీ అధ్యక్షుడు కదా, ఒక నియోజకవర్గం అదే, కానీ ఆ రేంజ్ లో అయ్యింది. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే నాగబాబు విషయానికి వస్తే ఆయన చేసిన ట్వీట్ బన్నీని ఏమన్నాడో ఇది మాత్రం నిజంగా చాలా తప్పు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లోనే నిన్నగాక మొన్న చీతూ పో అన్నోడివే వెళ్ళి కాళ్ళు గడికి నెత్తించాలనుకుంటున్నావు. నీ ఇంట్లో నీ మనిషి, సొంత రిలేషన్ ఉన్న మనిషి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. బయటోడు ఎవడో అర్థమైనట్టు కూడా నీకు సొంత మనిషి అర్థం కావట్లేదు. అంటే నువ్వే స్థాయిలో ఉన్నావో తెలుసుకో. ఇక్కడ బన్నీ స్థాయి ఏం పడిపోలా, బన్నీకి ఏం ప్రాబ్లం లా, నువ్వు సొంత మనిషిని సొంత మనిషిలా చూడలేకపోతున్నావు అంటే నీలో ఉంది ప్రాబ్లం. అది ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు నాగబాబు ఇలా స్పందించడం వల్ల ఫ్యామిలీలో లుకలకలు ఉన్నాయనేది అనవసరంగా బయట ట్రోల్ చేసే వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు నీకు ఆ జబర్దస్త్ వాళ్ళ కంటే కూడా బండి తక్కువ, అంతేగా. అంటే ఆడు నీ కోసం వచ్చాడు కాబట్టి ఆడు నీ ఓడు, నీ ట్వీట్ ప్రకారం నీ కోసం వచ్చాడు కాబట్టి నీ ఓడు. అది అతని వ్యక్తిగతం అని చెప్పేసి ఒక మాట ఉంటే ఎంత హుందాగా ఉండేది, చాలా చక్కగా ఉండేది. అది బన్నీ వ్యక్తిగతం అండి, అంతే. అవును, చిరంజీవి రాలేదంటే నీకు రీజన్ ఉంది, బండి వెళ్ళాడంటే నీకు రీజన్ లేదా? తప్పు కదా. అసలు అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హుందాగా బన్నీ చాలా మంచి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గెలుపును కోరుకున్నాడు, అదేవిధంగా మిత్రుడు కూడా గెలవాలని కోరుకున్నాడు, అందులో తప్పే ఉంది, అతని వ్యక్తిగతం, అది ఏ పార్టీలో లేడు
మా కుటుంబ సభ్యుడైనప్పుడు కూడా ఏ పార్టీలో లేడని చెప్పి అనొచ్చు కదా హుందాగా. మహామహులే కలుస్తారు. ఇప్పుడు తారక రత్న చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటే ఎన్ని అన్నారు. అవును కానీ తర్వాత మళ్ళీ ఎవరు వాళ్ళు సపరేట్ అని తెలుసు కదా. అవును. కాకపోతే అక్కడ రావాల్సిన సిచ్యువేషన్ కాబట్టి వచ్చాడు. ఉమ్. అంతెందుకు సొంత ఇంట్లోనే కుంపటి. వైఎస్ఆర్ గారు చనిపోతే షర్మిల, జగన్ అవును. మళ్ళీ వాళ్ళు సపరేట్. ఉమ్. అది తర్వాత ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నువ్వు నీ కోసం వచ్చి ప్రచారం చేయలేదన్న పాపానికి ఆయన పట్టుకొని మావోడు కాదు పరాయోడు అని అడ్డమైన ట్వీట్ పెడతావా? అది కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. అది. ఇది అండి నాగబాబు అల్లు అర్జున్ మీద స్పందించిన తీరు మీద దాసరి విజ్ఞాన్ గారి యొక్క అభిప్రాయము. సో ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.